ఇచ్చుట వలన వచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి మనం ఇచ్చి దీవించబడాలి. అబ్రహాముని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. పనివారిని ఇచ్చాడు, వెండి బంగారాలు ఇచ్చాడు, దాసుల్ని ఇచ్చాడు, మందలు, మేకల మందలు, ఒంటెల మందలు, గొర్రెల మందలు విస్తారంగా దేవుడిచ్చారు. ఇన్నిచ్చిన దేవుడు కుమారుని కూడా ఇచ్చాడు. చెప్తున్నాడు, అబ్రహమా, నీ కుమారుని ఇస్సాకు నాకు బలిగా మోరియా పర్వతములో, నేను నీకు చూపించే పర్వతములో దాని మీద నీ కుమారుని ఇస్సాకుని దహన బలిగా అర్పించు అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. దేవుడు అడిగినప్పుడు ఇవ్వటానికి వెనుతీయల అబ్రహాం. అలాగనే వెళ్ళినప్పుడు ప్రభు చెప్తున్నారు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇస్సాకుని నాకు వెనుతీయలేదు గనుక